వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఎలక్షన్ రిజల్ట్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈసీ వ్యవహారంపై తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అటు అంపైర్ లాగా వ్యవహరించాల్సిన ఈసీ కూటమి ఏర్పడ్డాక చంద్రబాబు కనుసన్నల్లో పనిచేస్తుందని కామెంట్ చేశారు సజ్జల. నార్త్లో సీట్ల కోసం భారతీయ జనతా పార్టీ అబద్దాలు చెబుతోందన్నారు. మరోవైపు సీఎస్గా జవహర్ రెడ్డి ఉంటే కౌంటింగ్ సజావుగా సాగదంటూ టీడీపీ ఆరోపిస్తోంది. టీడీపీ ఆరోపణలు, సజ్జల కామెంట్స్తో ఇంట్రెస్టింగ్గా మారిన ఏపీ పాలిటిక్స్పై ఇవాళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మొన్నటి ఎన్నికల్లో పొన్నూరు అభ్యర్థిగా రంగంలో ఉన్న అంబటి మురళీకృష్ణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుతం అధికార ప్రతినిధిగా ఉన్న దౌరపురెడ్డి జగదీష్ గారు పార్వతీపురం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి విందాం. అనేది ఏదైతే అంపైరింగ్ రోల్ చేయాలనో ఇక్కడ ఒక నిష్పక్షపాతంగా అటు ఇటు సైడ్ తీసుకోకుండా చేస్తాదనే మా ఆశ, చేయాలనే మా కోరిక. దురదృష్టవశాత్తు ఈ ఎన్డీఏని కూటమి ఫామ్ అయినప్పటి నుంచి, ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదో అంత పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి ఎన్నికల కమిషన్కు బాబు దోమపోట్లాగా బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది, ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది. అది ఎంతవరకు పోయిందంటే ముందు అనుమానంగా ఉండేది, ఇప్పుడు నిజమని కూడా అనిపించే రకంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు. రైట్. దొరపరెడ్డి జగదీష్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ విన్నారు. అంటే ఈసీ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి కొమ్ము కాస్తోంది. నార్త్లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ రాబోతుంది, తెలుగుదేశం పార్టీ రాబోతుందని ఒక కొత్త ప్రాపగండాకు తెరలేపుతున్నారు. ఇది ఆయన చేసిన కామెంట్స్ సార్. దానిపై మీ స్పందన ఏంటి? నమస్కారం సతీష్ గారు, అలాగే మురళీకృష్ణ గారికి, ఎన్టీవీ ప్రేక్షకులకు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ. నమస్తే సార్. సజ్జల రామకృష్ణ గారు ఆయన యాక్చువల్ గా అయితే ఒక ప్రభుత్వానికి సలహాదారు, కానీ గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పూర్తిగా తుంగలో తొక్కి రాజ్యాంగ వ్యవస్థల్ని నాశనం చేసి ఒక నియంతృత్వ పరిపాలనలో కొనసాగించారు. ఆయన సలహాదారుగా కాకుండా డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా అన్ని విషయాలు కూడా మాట్లాడుతుండేవాడు. క్యాబినెట్ డెసిషన్స్ కూడా ఆయన చెప్తుండేవాడు. ఆయన ఈ రోజు ఎలక్షన్ కమిషన్ గురించో, రాజ్యాంగం గురించో, రూల్ ఆఫ్ లా గురించో మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వెలుస్తున్నట్టు ఇవాళ ప్రజలు చూస్తా ఉన్నారు. రెండోది ఏంటంటే, వాళ్ళ 5 ఏళ్లలో కూడా వాళ్ళ పరిపాలనలో ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకోమని ప్రజలే చెప్తా ఉన్నారు. 4 రోజుల్లో ప్రజల తీర్పు కూడా ఆ విధంగా వస్తుందని భయపడి ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అది ఒక రాజ్యాంగ వ్యవస్థ, రాజ్యాంగం ప్రకారం, రూల్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళు ఏది కరెక్ట్ అయితే అది చేస్తా ఉంటారు. అలాంటి వ్యవస్థను కూడా ఈవేళ మసక బారించడానికి ప్రయత్నం చేయటం, ఏదో చేయటం అన్నది సజ్జల రామకృష్ణ రెడ్డి గారికి మింగుడు పట్టం లేదు. ఆయన అనుకున్నారేంటంటే ఈ వ్యవస్థలన్నీ ఆయన చెప్పు చేతల్లో ఉంటాయని అనుకున్నారు. కానీ ప్రజాస్వామ్యం అనేది చాలా గొప్పది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యానికి ఎవరైనా కూడా తల వంచవలసిన అవసరం ఖచ్చితంగా ఉందన్నది ఇవాళ స్పష్టంగా సజ్జల రామకృష్ణ గారు తెలుసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికైనా కూడా మొన్న ఎన్నికలు వచ్చేటప్పటికే ఎప్పుడు వస్తాయా ఎన్నికలు, ఏ రోజు పోలింగ్ డేట్ వస్తా ఉందని ప్రజలు వెయిట్ చేశారు. 5 సంవత్సరాలుగా అన్ని సామాజిక వర్గాల్ని, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే ప్రజలు ఎప్పుడు ఈ పరిపాలన నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నుంచి విముక్తి పొందుతామని ఆలోచన చేసి పోలింగ్ డేట్. నేను ఒకటే అంటాను, ఏ ప్రభుత్వం అయినా అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినప్పుడు ఒక్క విషయాన్ని గుర్తించుకోవాలి సజ్జల గారు, మీరు రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేసి ప్రజా విశ్వాసాన్ని పొందేటప్పుడు ఖచ్చితంగా ఈవేళ మీకు ఈ సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు. మరి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ పిన్నెల రామకృష్ణారెడ్డి గారు చేసిన పని ఏంటండి? నిజంగా వైసీపీ గాని సజ్జల గారు గాని సిగ్గుపడాలా? ఆయన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. అసలు ఎవరు చర్యలు తీసుకునే ముందు వాళ్ళే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీకి ఇది కళంకం, ప్రజాస్వామ్యానికి ఎలాగే కళంకమే. డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎన్నికలు అన్నవి అది ఒక మహోన్నతమైన వ్యవస్థ, అది గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మీరు ఈవీఎంలు పగలగొట్టి ఇంకా వెనకేసుకొని వచ్చి
ఇంకా మాట్లాడుతూ ఉంటే, దానికి చర్యలు తీసుకుంటా ఉంటే, ఎలక్షన్ కమిషన్ ని మీరు ఇవాళ తప్పుపడతా ఉంటే ఏమనుకోవాలండి అసలు? అంటే జగదీష్ గారు, దానికి అర్థం ఉందా అసలు? మాచర్లలో 5-6 ఈవీఎం సంఘటనలు జరిగితే ఒక్క వీడియో మాత్రమే బయటకు తెచ్చారు, మిగతా వీడియోలు బయటకు రాలేదు. అలాగే కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈవీఎంలు పగలగొట్టారు, వాటిని కూడా బయట తేవటం లేదు. ఇక్కడే కాన్స్పిరసీ ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇప్పటికీ కూడా వాళ్ళే ప్రభుత్వంలో ఉన్నారు కదండి, వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే మంత్రులు అన్ని ఉన్నాయి. అంచేత ఏవైనా ఉంటే బయట పెట్టమనండి. తెలుగుదేశం ఏవైనా చూస్తే ఎప్పుడు కూడా మా నాయకులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రూల్ ఆఫ్ లా గాని డెమోక్రటిక్ ప్రాసెస్ గాని ఆయన అత్యంత విలువిస్తారు. అలాగైతే ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి పని ఏమైనా చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారే ఖండిస్తారు. అందులో వీళ్ళు చెప్పక్కర్లేదు, వీళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. అంబటి మురళీకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ స్పందన చూశారు సజ్జల రామకృష్ణారెడ్డి కామెంట్స్ మీద. అంటే స్పెసిఫిక్గా అన్ని వ్యవస్థలు మన కనుసనల్లో నడుస్తాయన్న భావనలో మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టారా లేదా, ఆ ఘటనని ఎందుకు సమర్థిస్తున్నారు, ఇలాంటి అంశాలని టీడీపీ తెర ముందుకు తెస్తుంది. సతీష్ గారు, సార్, ఈ 10 టీవీ ప్రేక్షకులు, అదేవిధంగా జగదీశ్వర్ గారు, నేను మొట్టమొదటిసారిగా 10 టీవీకి రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, జగదీశ్వరరావు గారు అనుభవం గలటువంటి సీనియర్ నాయకులు, వారు ఇప్పుడు కొన్ని విషయాలు మాట్లాడారు. ఆ మాట్లాడిన దానిలో నాకు ఏది సహేతుకంగా అనిపించలేదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ముగిసింది, ఎన్నికల కౌంటింగ్ రాబోతుంది. ఇప్పుడు వారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద తీవ్రమైన విమర్శలు చేశారు. నేను విమర్శకు ప్రతి విమర్శ చేసే కంటే ప్రజాస్వామ్యంలో హక్కు అయినటువంటి ఓటు ఎలా కాల రాయబడింది అనే విషయానికి ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడితే నా సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నట్టుగా భావిస్తున్నాను. రాజ్యాంగేతర శక్తులు ఇవన్నీ ఎప్పుడూ రోజు వినిపిడే మాటలేనండి. ఒక ముఖ్యమంత్రికి ఒక టీం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒక టీం ఉంది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక టీం ఉంది. వారి మీద స్పెసిఫిక్గా ఆరోపణలు రావడం కానీ, వారి ఏదైనా ఆరోపణలు నిరూపణ అవడం కానీ ఎప్పుడూ లేదు. వారు కడిగిన ముచ్చి మీద స్వచ్ఛంగానే ఉన్నారు అధికారంలో ఉన్నప్పటికీ. సరే, పక్కనున్న టీం మీద విమర్శలు చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. ఈ సమయంలో ఈ డిబేట్లలో ఆ విమర్శలు చేయడం ఇక్కడ ఏమాత్రం సహేతుకమైంది కాదు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ముగిసింది, ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం ఎక్సెస్ గురించి వారు ఏదో కొన్ని మాట్లాడారు, వారి అభిప్రాయాలు పార్టీ అభిప్రాయాలుగా మాట్లాడారు. సామాన్య ప్రజానీకానికి కూడా అనేక రకమైన గందరగోళాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఉన్నాయి. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, జగదీశ్వరరావు గారు మనం జెన్యూన్గా మాట్లాడుకోవాలంటే 11 చోట్ల ఈవీఎం డబ్బాలు పగిలినాయి అని మీనా గారు వారే వ్యక్తిగతంగా ప్రెస్కి చెప్పారు. ఒక డబ్బాని మరి రామకృష్ణారెడ్డి గారు పగలగొట్టినట్టుగా అఫీషియల్ వీడియో కాదు, తెలుగుదేశం ట్విట్టర్లో లోకేష్ గారు దానిలో తీసి ఒక కేసు కట్టారు. అది ఎప్పుడు 10 రోజుల తర్వాత. నేనేమంటున్నానంటే, జగదీశ్వరరావు గారు, నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సిద్ధంగా ఉన్నా. ఎన్నికల సంఘాన్ని మిగతా 10 వీడియోలు కూడా విడుదల చేయడానికి మేము సుముఖత వ్యక్తపరుస్తున్నాం. ఈ రోజునే పార్టీతో మాట్లాడి ఉత్తరం రాయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మిగతా 10 వీడియోలు బాహ్య ప్రపంచానికి ఎన్నికల సంఘం ఇవ్వడానికి, లేకుంటే మీ లోకేష్ గారి ట్విట్టర్లోంచి బయట పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నెంబర్ 1. నేనేమంటున్నానంటే, ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక సిఐని ఎవరినో అక్కడ పెట్టినటువంటి సిఐ ద్వారా మరి ఒక కేసు పెట్టించారు మన రామకృష్ణారెడ్డి గారి మీద. సరే, ఆ కేసు హైకోర్టు దృష్టికి వెళ్ళింది, వారు బెయిల్ ఇచ్చారు. వెంటనే 3 307 కేసులు పెట్టారు. ఇట్స్ ఎ చీప్ గేమ్ అండి. ఇది ప్రజాస్వామ్యంలో ఎట్టి ఆమోదం లభించినటువంటి విషయాలు. అంటే ఒక వ్యక్తి ఎన్నికల్లో నిలబడ్డాడు, అయిపోయింది, డబ్బాల్లో ఓట్లు బండి, డబ్బాలన్నీ మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండే ఎన్నికల సంఘం దగ్గర. ఈ సమయంలో మరో 3 కేసులు, అంటే దానిలో బెయిల్ వచ్చిన తర్వాత మరో 3 కేసులు బనాయించారు. అక్కడికి హైకోర్టు అడిగింది, మీరు ఎఫ్ఐఆర్ ఎప్పుడు కట్టారంటే 23వ తారీఖున 22వ తారీఖున అన్నారు. చూస్తే 23వ తారీఖు కట్టినట్టుంది. సో ఇవన్నీ తప్పుల తడక. అంటే నేను స్పష్టంగా చెప్పాలనేదంటే, ఎన్నికల సంఘం ఎంపైర్గా ఉండాలి అని
సజ్జల రామకృష్ణారెడ్డి అవును, గారే నాకు తెలిసి కాదండి, కామెంట్ అదే. ఏ వ్యక్తి అయినా ఏ ఓటర్ అయినా అదే కోరుకుంటాడు. అంటే క్రికెట్ టీంలో రెండిట్లో ఒక టీం పక్కన అంపైర్ ఆడమని ఎవరు కోరుకోరు. నేను ఇక్కడ చెబుతుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం విమర్శలు ప్రతి విమర్శల కన్నా ఎన్నికల సంఘం తన శీలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. సామాన్య వ్యక్తి ఫ్రాంచైజు దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో మిస్యూజ్ అవుతుంది, ఎన్నికల సంఘం సరైన పద్ధతిలో ప్రవర్తించడం లేదు అనే అనుమానాలు ఆస్కారం ఉంది కనుక వారు ట్రాన్స్పరెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంది. జగదీశ్వరరావు గారు కూడా నేను అడిగిన డిమాండ్ అడగాలి కానీ ఎన్నికల సంఘాన్ని సమర్థించే విధంగా వారు ఉండొద్దు. ఈ అనుమానాలు మీకుంటే నా అనుమానాలు నాకుంటాయి. జగదీష్ గారిని ఖచ్చితంగా అడుగుతాం. మురళీకృష్ణ గారు మీరు ప్రస్తావించిన అంశం. జగదీష్ గారు, అంటే దాదాపు 11 వీడియోలు ఈవీఎంలు డిస్టర్బ్ అయ్యాయన్న అంశాన్ని ముఖేష్ కుమార్ మీనా స్వయంగా మీడియాకి వెల్లడించారు. కేవలం ఒక్క వీడియో వచ్చింది, ఆ వీడియో మేము రిలీజ్ చేయలేదని ఈసీ చెప్పింది. మిగతా 10 వీడియోలు కూడా రిలీజ్ చేయమని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందా? మేము డిమాండ్ చేస్తున్నామని ఒక సవాల్ విసురుతున్నారు మురళీకృష్ణ గారు. సార్, ఇప్పుడు మురళీకృష్ణ గారు మాట్లాడారు. నేనేమంటానంటే, మీరు ఇవాళ హైకోర్టుకి వెళ్ళారు పిన్నెల రామకృష్ణారెడ్డి గారు. అవును. అలాగే ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తుంది, లేకపోతే 10 ఇంకా వీడియోలు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని మీరు దాని గురించి కూడా మీరెందుకు ఫైట్ చేయరు? తెలుగుదేశాన్ని మేమెందుకు మమ్మల్ని ఎందుకు ఇదవుతారు? మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్ గా ఉండాలని కోరుకుంటాం. అందరికీ జస్టిఫికేషన్ జరగాలని, డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఎన్నికలప్పుడు ఎలక్షన్ కమిషన్ రోల్ అత్యంత విలువైంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఎలక్షన్ కమిషన్ ఉంది, అంటే సజావుగా స్వేచ్ఛగా ఎన్నికలు జరపడానికి. దాని పట్ల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా చిత్తశుద్ధినే ఉంది, మా నాయకులు కూడా. ఇక్కడ అసలు మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితి ఏంటి? మీరు పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి వెళ్ళారు, అలాగే ఈ 10 కూడా రిలీజ్ చేయాలని హైకోర్టులో పెట్టండి. అంటే జగదీష్ గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి వీడియో ఎందుకు వచ్చింది, అది కూడా మేము లీక్ చేయలేదని ఈసీ చెప్తోంది. అది ఎందుకు వచ్చిందన్న దానిపైన ఈసీ ఎందుకు విచారణ జరపదు? మిగతా 10 వీడియోలు ఎందుకు బయటికి పెట్టదు? ఇదే గత 3-4 రోజులుగా వైసీపీ చేస్తున్న ప్రధాన డిమాండ్. ఓకే సార్, అయితే నేను ఒకటి అంటాను. అసలు ఇప్పుడు ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కదా నడుస్తా ఉంది. వై డోంట్ దే మేక్ ఎన్ ఎంక్వైరీ? లేకపోతే ఒక సిట్ నేయమనండి. అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయండి. వాళ్ళ చేతిలో ఉండి తెలుగుదేశం పార్టీ గురించి డిమాండ్ చేయడం మమ్మల్ని డైరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ ప్రజాస్వామ్యానికి ముప్పు ఉంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఏమైనా అలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీరు డిమాండ్ చేయండి. రాజ్యాంగ వ్యవస్థల దగ్గరికి వెళ్ళి మీరు అప్పీల్ చేయండి. మీ తాలూకా నిష్పక్షపాతం గానీ, లేకపోతే మీ తాలూకా నిజాయితీని గానీ నిరూపించడానికి వైసీపీ ప్రయత్నం చేయాలి. తెలుగుదేశం పార్టీని ఇన్వాల్వ్ చేయడం అంటే మురళీకృష్ణ గారు పార్టీ కాదు. మురళీకృష్ణ గారు, మీరే తెలుగుదేశం పార్టీని ఎందుకు లాగుతున్నారు? ఛాన్సలర్ ఆఫ్ ద స్టేట్, తర్వాత లేదంటే కోర్టుకి వెళ్ళొచ్చు. ఇంకా కొన్ని వీడియోలు అది కూడా రిలీజ్ చేయండి అని చెప్తే వీ వెల్కమ్ ఇట్. ఖచ్చితంగా స్వాగతిస్తాం. ఎవరు కూడా ఒకరికే జరగాలని, అన్యాయం జరగాలి, ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అడ్డు డౌట్ లేదండి. వారు సీనియర్ నాయకులండి. ప్రభుత్వ వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో నాకంటే ఎక్కువగా తెలుసు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి, ప్రస్తుత ముఖ్యమంత్రికి, ప్రస్తుత చీఫ్ సెక్రటరీకి ఎంత పవర్ ఉంటుందో తెలియంది కాదు. అంటే ఎన్నికల నియమావళి ఒకసారి అమలుపరిచిన తర్వాత ఎన్నికల సంఘమే హోల్ అండ్ సోల్ అవుతుందనే విషయం నిర్వివాదాంశం. ఉదాహరణకి ఇప్పుడు ఆ నారాయణ స్వామి అనే సిఐని కానీ, ఎస్పీని కానీ, కలెక్టర్ని కానీ ఎవరు మార్చారండి? ప్రభుత్వం మార్చిందా? చీఫ్ సెక్రటరీ మార్చాడా? ఎన్నికల సంఘం మార్చింది. అంటే పవర్స్ అన్ని ఎన్నికల సంఘం దగ్గర ఉండిపోయాయని. నిజంగానే ప్రభుత్వం దగ్గర పవర్ ఉంటే ఆ సిఐ వచ్చేవాడు కాదు, ఆ ఎస్పీ వచ్చేవాడు కాదు, ఆ కలెక్టర్ వచ్చేవాడు కాదు. మరొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే పురంధేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి పోయి ట్రాన్స్ఫర్ని ప్రపోజ్ చేసి వారు అనుకున్న పేర్లు ఉన్నటువంటి ఆఫీసర్ని ట్రాన్స్ఫర్లు చేయించిన తరువాతే అక్కడ ఘర్షణలు బిగినయ్యాయి, అక్కడ ఫ్రిక్షన్ బిగినైనది, అక్కడ ఓటు మిస్యూజ్ అవటం బిగినైనది ఒకటి.
రెండోది నేను అనేది ఏంటంటే తెలుగుదేశాన్ని ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే వాస్తవం అండి, వారు చెప్పిన దానిలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మనం ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేయాలి. ఎన్నికల సంఘాన్ని మేము ఒక పక్క డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిమ్మల్ని ఎందుకు సహకరించమంటున్నామంటే మీ దగ్గర అసలు మీరు ప్యారల్ గా ఎన్నికల సంఘాన్ని మేనేజ్ చేస్తున్నారని, మెయింటైన్ చేస్తున్నారని మాకు అభిప్రాయం ఉంది. కాదనడానికి మీకు ఎక్కడ ఉంది? లోకేష్ గారి ట్విట్టర్ లో వీడియో పెట్టారు కదా, మిగతా 10 వీడియోలు మీ దగ్గరే ఉన్నాయి జగదీశ్వర్ గారు, మీ లోకేష్ గారి దగ్గర ఉన్నాయండి, అందుకని అవన్నా బయట పెట్టండి, లేకుంటే మీరు మాతో కలిసి అడగండి. నేను అంటున్నానండి, మరి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నేను తెలుగుదేశం అని మీరు ఒక నిమిషం పక్కన పెడితే సామాన్యుడికి తన ఓటు హక్కు వినియోగం మీద అనేక అనుమానాలు ఉన్నాయి. బాధ్యత కలిగిన ప్రజా పరిపాలన చేసినటువంటి 2 పార్టీలు కూడా సంయుక్తంగా మనం ఆ వీడియోలు బయట పెట్టమని అడగడంలో తప్పే ఉంది. మమ్మల్ని ఎందుకు అడుగుతారు? రాజ్యాంగ వ్యవస్థేనండి, కాదని ఎవరన్నారు? అది రాజ్యాంగ వ్యవస్థే, కోర్టు రాజ్యాంగ వ్యవస్థే. కానీ కోర్టుకు వెళ్ళి రిజల్ట్ ఆపి తీసుకొచ్చే అంత సమయం కాదు కనుక ఎన్నికల సంఘమే ఈ రోజు హోల్ అండ్ సోల్ కనుక ఎన్నికల సంఘాన్ని సామాన్యుడికి ఫ్రాంచైజ్ యూజ్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఈ వీడియో రిలీజ్ చేయడం అన్న తప్పేముందని నాకేం అర్థం కావడం లేదు. 10 దాచిపెట్టమని ఒకటి విడుదల చేసిన మీద విమర్శ చేయడం సహేతుకమైన విషయం కాదని జగదీశ్వర్ గారు గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. జగదీష్ గారు, మిగతా 10 వీడియోలు కూడా మీ దగ్గరే ఉన్నాయి. ఆ వీడియోలని మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విడుదల చేయాలని ఒక డిమాండ్. రెండోది ఈసీఏ స్పందించాలి, మాకు ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. కానీ ప్రతిపక్ష పార్టీగా మీరు కూడా ఉన్నారు కాబట్టి, మీరు ఈసీని మేనేజ్ చేస్తున్నారని మేము ఆరోపణ చేస్తున్నాం కాబట్టి అది కరెక్ట్ కాదు అని నిరూపించుకోవడానికి ఆ 10 వీడియోలు బయట పెట్టమంటున్నారు మురళీకృష్ణ గారు. తప్పే ఉంది, ఒక లెటర్ మీద ఇద్దరం సైన్ చేసి ఇద్దామండి 2 పార్టీలు, తప్పేం అడగట్లేదు కదా. నేను ఆ 10 వీడియోలు చేయమని ఒక లెటర్ ప్రిపేర్ చేస్తాం, మిమ్మల్ని కూడా సంతకం ఒకటే మాట, ఎవరిని ఎక్యూజ్ చేయమని, తెలుగుదేశం వారి మీద కేసులు పెట్టమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వారి కేసులు పెట్టమని మనం ఎక్కడ ఆ వీడియోలు బయట చేయాలి తర్వాత అప్పుడే మీరు కేసులు పెట్టండి. ముందు వీడియో రిలీజ్ చేయమని సంతకం పెట్టడానికి కండిషనల్, ఓన్లీ దట్ కండిషన్ వాటిలో కూడా ఇవి ఉన్నాయి కాబట్టి అవి ఆర్ట్ విషయంలో కూడా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి లెటర్ కూడా రాయొచ్చు కదా. ఇప్పుడు సజ్జల గారు గానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు గానీ ఎవరైనా రాయాలి కదా. మనకి ఒక సిస్టమ్స్ ఉన్నాయి, సిస్టమ్స్ మీరు ఫాలో అవ్వకుండా ఊరికే ఇప్పుడు ఇంకోటి అంటాను, ఇప్పుడు మా అలిగేషన్ ని మీరు ఎలాగెవరో మీరు అలిగేషన్స్ కి ఎంత వెరాసిటీ ఉంటది, మీరు చెప్తున్న దానిలో ఎంత నిజం ఉంది, దాన్ని మేమెందుకు ఇదవ్వాలి? నిజం ఉందో లేదో తేల్చడానికి రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. మురళీకృష్ణ గారు, నేను ముందు నుంచి అంటున్నాను, ఈ దేశంలో గాని ఈ రాష్ట్రంలో గాని ప్రతి విషయాన్ని ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయడానికి రాజ్యాంగ వ్యవస్థల్ని వాడండి. రాజ్యాంగ వ్యవస్థల్ని వాడేటప్పుడు జస్టిఫికేషన్ జరుగుతుంది, నిజం తేలుతుంది, అన్ని తేలుతాయి. మీరు తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు లోకేష్ బాబు గారిని తాలూకా వీడియోస్ రిలీజ్ చేయమంటాం అన్నది ఇది సిల్లీగా ఉంది సార్. అది మీరు చాలా దీనిగా గౌరవప్రదంగా ఉన్నారు. అందుకే నేను అంటున్నాను, వీడియోలు అన్నవి లోకేష్ బాబు గారు తీయరు కదండి. వీడియోలు అక్కడ తీసినవి ఉంటాయి, అవి ఎలక్షన్ కమిషన్ కూడా అండర్ స్కాన్ లో ప్రతిదీ కూడా సీసీటీవీలు ఉన్నాయి. ఆ సీసీటీవీలు మీరు తీయమని చెప్పండి, లోకేష్ బాబు గారిని కాదు. అంటే ఆ ఎలక్షన్ కమిషనర్ ఉండాల్సిన వీడియో ఎలా వచ్చింది సమాధానం చెప్పండి. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీద మీ నమ్మకం లేదు. యు రైట్ ఏ లెటర్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, లేకపోతే పర్సనల్ గా రిప్రజెంట్ చేయండి. తర్వాత గవర్నర్ గారు ఖచ్చితంగా, ఈవేళ గవర్నర్ గారు కూడా మనకి స్టేట్ లో ఆయన ఈవేళ ఎలక్షన్ కమిషన్ కన్నా ఆయన పెద్ద కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. మీరు నిజం తేల్చాలంటే, వాస్తవాలు కాదంటే, న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఆ విధంగా వెళ్తే బాగుంటుందని నేనైతే మా పార్టీ తరఫున మీకు చెప్తున్నాను. ఇవన్నీ మీకు తెలియవని కాదు, మీకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే, ఎవరైతే రామకృష్ణారెడ్డి గారు చేసిన దాన్ని ఇవాళ కూడా ఖండించరు. అది చాలా బాధాకరమైన విషయం. ప్రజాస్వామ్య వ్యవస్థలో అలాంటివి చేయటం అనేది ఎవరైనా కూడా ఖచ్చితంగా మీరు ఆ విషయంలో చర్యలు తీసుకునేటప్పుడు పార్టీకి మీకు అందరికీ బాగుంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు రాజ్యాంగ వ్యవస్థలు అప్రోచ్ అయినప్పుడు ఖచ్చితంగా తేలుతుంది. ఇందులో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అసలు ఉండకూడదు.
ఆల్రెడీ ఉండకుండా ఉంటేనే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కలిసింది ఒక ఇప్పుడు మాకు తెలిసిన విషయాన్ని మేము ఎలక్షన్ కమిషన్ కి రిప్రజెంట్ చేసాం. ఓకే, వాళ్ళు ఆ చర్యలు తీసుకున్నారు. ఓకే. అంటే మీకు ఎగ్నిస్ట్ గా చర్యలు తీసుకుంటే ఎలక్షన్ కమిషన్ పక్షపాతంగా వ్యవహరిస్తా ఉందంటాం. కరెక్ట్ కాదని నేను అంటాను. ఓకే. దయచేసి మీరు ఇది ఆలోచించండి. రైట్. మురళీకృష్ణ గారు, మీకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే ఈసీ ఇది పక్షపాత ధోరణి లేదంటే కాదన్న ధోరణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ కాదు, ఒక రాజకీయ పార్టీగా అంటున్నారు జగదీష్ గారు. రెండు విషయాలండి. ఒకటి, వారు చెప్పినట్టుగానే రాజ్యాంగం సంబంధించినటువంటి ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సినటువంటి వీడియో అంటే ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. లోకేష్ గారు ట్విట్టర్లోకి ఎలా వచ్చింది, అది ఎలా వచ్చిందో దాని మీద ఒక కేసు కట్టి విచారణ జరపడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నదా లేదా అనేది ఒకటి ప్రశ్న. రెండోది ఏంటంటే అండి, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర కూడా ఉంటుంది కనుక అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ని రిలీజ్ చేయమని మిగతా వీడియోలు కోరాల్సిన అవసరం తెలుగుదేశానికి కూడా ఉందని నేను భావిస్తున్నా. వారు భావిస్తున్నారు లేదా ఒకటి. రెండు, నేను అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఒకసారి పక్కన పెడితే సామాన్య ఓటర్ యాంగిల్లో నుంచి మనం ఆలోచించేద్దామండి. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఏదో బాక్స్ పగలగొట్టారని ఒక వీడియో తెలుగుదేశం ట్విట్టర్లో నుంచి వచ్చింది. దాన్ని ఒక నిమిషం మనం పక్కన పెడితే ఇంకా కొన్ని వీడియోలు ఉండే, గమనించారో లేరో. అక్కడ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి చెందిన మహిళలు ఆర్తనాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఒకానొకప్పుడు అన్నమో రామచంద్ర అన్నట్టున్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ రాజ్యం వల్ల అందరూ విద్యా వైద్యం అందుబాటులో ఉండి క్షేమంగా తమ జీవితాలు వెలుగొందుతున్న ఈ దశలో వారు, మీరు ఆ వీడియో నేను మీకు చూపిస్తానండి, మహిళలందరూ నిలబడి ఓటో చంద్రబాబు అని ఏడ్చే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి. ఎన్నికల సంఘంలో కొంతమంది వ్యక్తులు తెలుగుదేశం, ఇటు బీజేపీలో ఉన్నటువంటి పురంధేశ్వరి, ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్లతో కొంతమంది కొల్యూడయ్యి చేస్తున్నటువంటి ఇది ఒక డ్రామా. దీనివల్ల ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలుగుతుంది. సామాన్య ఓటర్ ఫ్రాంచైజు కరెక్ట్ గా యూటిలైజ్ అవ్వలేదని థర్డ్ పర్సన్ అయినటువంటి ప్రజానీకం ఓటర్లందరూ భావిస్తున్న ఈ దశలో దీని మీద 10 వీడియోలు విడుదల చేయండి అని అడగడంలో తప్పేమిటో నాకు అర్థం కావడం లేదు. అంటే సామాన్యుడి ఓటర్ యాంగిల్ మీకు అవసరం లేదా అడుగుతాను. దానికి దోరపరెడ్డి జగదీష్ గారు ఇవ్వాల్సిన వివరణ ఇస్తున్నారు. దోరపరెడ్డి జగదీష్ గారు, ఇక్కడ రెండో అంశం ఏంటంటే బీజేపీ నిన్న బీజేపీకి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే నార్త్ లో భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి అక్కడ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి, అక్కడ ఒక ప్రాపగండాన్ని క్రియేట్ చేయడానికి, సౌత్ లో మాకు సీట్లు పెరుగుతున్నాయి, ఎన్డీఏకి సీట్లు పెరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏనే రాబోతుంది అన్న ఒక రకమైన రాంగ్ ప్రాపగండాను ప్రొజెక్ట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ పరిస్థితులంతా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి, రాబోతుంది మేమే అని నిన్న పార్టీ నేతలు అంటున్నారు. సరే, 5 సంవత్సరాలు కూడా కేంద్రంతో రాజీ పడిపోయి రాష్ట్ర ప్రయోజనాల్ని పూర్తిగా తొంగతొక్కి అమరావతి లేదు, 3 రాజధానులు లేవు, పోలవరం ప్రాజెక్టు లేదు, ఇలాగా ఈ రాష్ట్రం రాజధాని లేని నగరంగా రాష్ట్రంగా ఈరోజు తీర్చిదిద్దిన వైకాపా ప్రభుత్వం. ఎక్కడ బీజేపీ ఏమనుకుంటదేమో, ఇబ్బందులు పడతామేమన్నా, ఈ రోజేమో అమిత్ షా స్టేట్మెంట్ గారి గురించి మాట్లాడుతా ఉన్నారు. ఆయన అన్నారు, కాకపోతే కాదని చెప్పండి, అంతేగాని ఖచ్చితంగా ఆయన అసెస్మెంట్ ప్రకారం ఆయన చెప్పారు. ఇందులో ఇబ్బంది ఏముంది? తర్వాత పురంధరేశ్వరి గారు గురించి కూడా మాట్లాడుతున్నారు రామకృష్ణ, ఇప్పుడు మురళీకృష్ణ గారు. నేను ఒకటే అంటాను, నేను చాలా 5 సంవత్సరాలు కూడా చెప్పుకొచ్చారు సింహం సింగిల్ గా వస్తుంది, సింహం సింగిల్ గా వస్తుంది అని చెప్పి. ఇవాళ మీకు పూర్తిగా పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చాయి. ఎందుకంటే వ్యతిరేకంగా అంటే ప్రజలు తిరుగుబాటు చేశారు. అంచేత ఆ వ్యతిరేకతని తట్టుకోలేక రాబోయే పరిస్థితులు, ఇబ్బందులు తెలిసి, అంటే ఎంతవరకు ఉంటుందంటే మురళి సతీష్ గారు, కేబుల్స్ అండి, కేబుల్స్ ఇవాళేమో వైజాగ్ తరలిస్తా ఉన్నారండి అమరావతి నుంచి. అంటే ఈ పరిస్థితుల్లో ఇలాంటివి చేయొచ్చా? ఏమంటే ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉందని మురళీకృష్ణ గారు అంటున్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడంటే చాలా విషయాలు మాట్లాడాలి. నేను నేరుగా ఒకటే అంటున్నాను, మీకు 10 వీడియోలు కావాలంటే మీరు ఎలక్షన్ కమిషన్ కి రాయండి, లేదా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రాయండి, వాటిని తీయించండి, మీరేం తేల్చాలంటే తేల్చండి. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఏ విధంగా చేయాలో చంద్రబాబు నాయుడు గారికి అన్ని విషయాలు తెలుసు. చీఫ్ సెక్రటరీ గారు, ఇది మురళీకృష్ణ గారు అడుగుతుంది.
కొన్ని ప్రమోషన్స్ ఇవ్వాలనుకుంటే మేమేం చేసాం? వైకాపా మీద మాట్లాడలేదే. Okay. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ కి రాశారు, ఉమ్, ఇలాగుంది పరిస్థితి, ఇక్కడ ఈ టైంలో చేయకూడదని. అంచేత ఆ విధంగా అప్రోచ్ ఉండాలి గాని మీరు చేసే తప్పుల్ని ఇంకా తెలుగుదేశం పార్టీ మీద రుద్దుతామంటే Okay. తెలుగుదేశం ఎందుకండి మీతో పాటు కలిసి వస్తది? ఉమ్, దేనికి వస్తది? ఉమ్, మేము మాకు ఎజెండా మాకుంది, రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏ విధంగా ఫైట్ చేయాలో 5 ఏళ్ళు మేము ఆ విధంగా ఫైట్ చేసాం. Okay. మా నాయకుడి మీద ఇవాళ కూటమి మీద ఓకే, నమ్మకం ఉంది కాబట్టి మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అవన్నీ మీ రోజు మురళీకృష్ణ గారు మీరెందుకు కలిసి రారు, మీరెందుకు వీడియోలు తీయించరు, మాకేం అవసరం అండి? ఓకే, రైట్. మురళీకృష్ణ గారు సంబంధించి సార్ అన్నట్టు సింహం సింగిల్ గానే వచ్చిందండి, డబ్బాల్లో ఓటేయించింది. ఓటేయించిన తర్వాత సింహం ఎక్కడికి వెళ్తుందో అడ్రస్ చెప్పి Okay. విదేశాలకు వెళ్ళింది. 1వ తారీఖున తిరిగి సింహం దిగబోతుంది గన్నవరంలో. మీరు ఆ paradise last ఎన్నికలు వర్గంలోనే ముగిసిన ఉన్న తర్వాత మురళీకృష్ణ గారే పర్వాలేదు. మీరు ఎన్నికలు ముగిసిన తర్వాత మీ నాయకులు 3 నాయకులు 3 పార్టీలకు అనుకోండి, వారు ఎక్కడికి వెళ్ళారో అడ్రస్లు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పలేదు. వారు అక్కడ ఏం చేసి వస్తారో కూడా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు అయితే అమెరికా వైద్య పరీక్షల కోసం వెళ్ళారని అయితే రిపోర్ట్ అయింది. వారు అమెరికా వెళ్ళారని, మలేషియా వెళ్ళారని రకరకాలు ఉన్నాయి. అంటే నేను అనేది పేపర్లో ఒక ప్రకటన మాత్రం వారు స్పష్టంగా అఫీషియల్గా ఇవ్వలేదండి. ప్రజల స్పెక్యులేషన్ కి వదిలిపెట్టారు. మరి దాంట్లో సిన్సియారిటీ ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఇండివిజువల్ గా వెళ్తారండి. జగదీష్ మీరంటే నేను మాట్లాడిన తర్వాత పర్మిషన్ రావాలి. ఎన్నికలు అయిన తర్వాత కామన్ గా వెళ్తారు కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళారన్న దానికి ప్రస్తుతం అంటారు. అదే అంచేత మీరు చెప్పుకుంటారు. ఇప్పుడు ఆయన ఈ రోజు మీకు అలా అది అవసరమా? ఓకే, ఆ చర్చ అవసరమా? ఇంకా కరెక్ట్ గా సింగిల్ గా వచ్చింది. కరెక్ట్ ఒక 5 రోజులు ఇంకా సమయం ఉంది. అంబటి మురళీకృష్ణ గారు, ఇంకా 5 రోజులు సమయం ఉంది. అమిత్ షా వ్యాఖ్యలు చూశారు నిన్న. సజ్జల రామకృష్ణారెడ్డి రెస్పాండ్ అయ్యారు. 3 విషయాలు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నామని చెప్తున్నాయి. దీనిపై ఏమంటారు? మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పారు, అమిత్ షా గారికి నార్త్ లో ఎన్నికలు ఉన్నాయి కనుక సౌత్ లో బలంగా ఉండడానికి ఇలా చెప్పుంటారని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. అంతేకాదు, ఓకే, మరి బీజేపీకి మాతృ సంస్థ అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సర్వేని విడుదల చేసినట్టుగా నెట్లో నేను చూశానండి. ఓకే, దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 159 సీట్లు రాబోతున్నాయని వారు చెప్పినట్లుగా నిన్న సాక్షి ఛానల్లో కూడా దీని మీద ఒక చర్చ జరిగింది. ఓకే, దాన్ని ఇంతవరకు బీజేపీ గానీ రాష్ట్రీయ స్వయం ఒకవేళ ఆర్ఎస్ఎస్ ధృవీకరించాలి కదా, ఖండించలేదు. అలా ధృవీకరించింది. ఖండించలేదు. నేనేం చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే ఎలక్షన్ టైంలో చాలా సంస్థల మీతో సర్వేలు నడుస్తున్నాయి. మొత్తం చెప్పండి ప్లీజ్ మాట్లాడండి. దాంతో ఏకీభవించలేదు. వారు ఏకీభవించలేదు, దాన్ని రిజెక్ట్ చేయలేదు. నేనేమంటున్నానంటే అమిత్ షా గారు 2 నాలుకల ధోరణి అవలంబించారు. ఒక పక్క ఆ ఎన్నికల్లో ఫుల్ఫిల్ కావటానికి మేము ఆ సౌత్ లో గెలవబోతున్నామని చెప్పడం ఒకటి. రెండోది, ఏదన్నా పరిస్థితుల్లో 4-5 సీట్లు తగ్గితే ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అప్పిస్తారేమని అండర్ కరెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తేనే నిజాన్ని వారు చెప్పినట్టు ఒకటి. నేనేమన్నానంటే ఏపీలో ఎవరు గెలిచినా 25 ఎంపీలు భారతీయ జనతా పార్టీ అనే కదా లెక్క. వారేమన్నారంటే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు అనేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎట్టి ఫ్రస్ట్రేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు 152 సీట్లకు పైన వస్తాయని. ప్రమాణ స్వీకారానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు, అవన్నీ జరుగుతున్నాయి. ఒక్కటే విషయం, జగదీష్ రావు గారు, మీరు ఈ డిబేట్ ముగిసిన తర్వాత లాస్ట్ విషయాలు మీరు ఆలోచించండి. మనకి ఇప్పుడు ఈ సర్వేలు గానీ ఎగ్జిట్ పోల్ గానీ జరుగుతున్నాయి. ఏదో కొన్నేమో తెలుగుదేశం వస్తాయని, పెక్కు సంస్థలేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వారు దేని బేస్ చేసి చెప్తున్నారంటే కో ఎడ్యుకేషన్ కాలేజీలో పోలింగ్ బూత్ వారు కేంద్రీకరించి సర్వేలు చేస్తున్నారు. ఉమెన్స్ కాలేజీ పోలింగ్ బూత్ సపరేట్ గా లేవు. రేపు మహిళల ఓట్లతో బిగ్ బ్యాంక్ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం 152 మురళీకృష్ణ గారు, మీ అంచనాలు నిజం కాబోతున్నాయో, ద్వారపురెడ్డి జగదీష్ గారు అంచనాలు నిజం కాబోతున్నాయో ఒక 5 రోజుల్లో ఇంకా తేలిపోబోతోంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ తర్వాత కూడా ఇంకా రాజకీయం హీట్ ఎక్కే ఉంది. ఇంకా రగులుతున్న రాజకీయం లాగే పరిస్థితులు కొనసాగుతున్నాయి. అటు హైకోర్టులో పిన్నెల రామకృష్ణ గారికి ఓరట్ లభించడం అంశం
ఒకటైతే ఈసీ ఈ చర్యలపైన ఈసీ వ్యవహరిస్తున్న తీరుపైన నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత డోస్ పెంచి మాట్లాడిన అంశం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశం అవుతుంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్. థ్యాంక్ యూ దోర్పటి జగదీష్ గారు, థ్యాంక్ యూ మురళీకృష్ణ గారు.